హలో ఎవ్రీవన్, ఇది పార్ట్ 2 ఏబిసిడి యొక్క నంబర్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని గురించి అనమాట. సో ఈ అనేది 5 అని మనకి ఈ జ్యోతి పేరు ద్వారా తెలిసిపోతుంది. సో ఎఫ్ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఈ తర్వాత ఎఫ్ కదా, సో మీరు వెంటనే ఐడియా వచ్చేస్తుంది. సో జీ అంటే గర్ల్స్ ఆల్మోస్ట్ ఏం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో జీ విడివిడిగా రాసుకోండి, జీలోనే 7 అనేది ఉంది. సో జీ నెంబర్ అంతా 7 అనమాట. సో హెచ్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు హార్ట్ అనమాట. సో హార్ట్లోనే ఏముంది, పలికేటప్పుడు చూసుకోండి, నాట్ స్పెల్లింగ్ అనమాట. హార్ట్, ఆర్ట్, ఓకేనా. సో ఆర్ట్ అంటే ఏంటి హిందీలో 8, ఓకేనా. సో హెచ్ అంటే 8 గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఐ అంటే నయనేంద్రియాలు. ఎన్ని? నయనేంద్రియాలు. సో ఎన్ని? 9 అంటే 9. సో ఐ అంటే 9 అనమాట. జే అంటే మనకు తెలిసిందే ఈ జ్యోతిలో జే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కే. కే అంటే చూడండి, ఈ గీత వదిలేసేయండి. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, సో 2 గీతలు కాబట్టి 11, ఓకేనా. అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి రాస్తే ఇంకొక 4-5 బిట్లు రాయొచ్చేమో, ఇదంతా మీరు రాసుకునే బదులు అస్తమాను పేజెస్ తిప్పి చెక్ చేసుకోకుండా గుర్తుపెట్టుకోవడానికి మాత్రం నేను చెప్తున్నాను అనమాట. సో నేను ఎక్కడి వరకు చెప్పాను, కే వరకు కదా. సో ఎల్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, కంటిన్యూ అయిపోండి. ఎల్ నుంచి ఇంకొక 2 వీడియోస్లో ఆల్మోస్ట్ అయిపోతాయి, ఓకేనా.